రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసి ఈ రోజుకి అంటే ఫిబ్రవరి 24వ తారీఖుకి కరెక్ట్గా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో ఒక పెద్ద దేశం, ఇంకొక చిన్న దేశం ఉక్రెయిన్, మొత్తం యుద్ధం 3 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. అసలు యుద్ధం ఎందుకు మొదలైంది? ఉక్రెయిన్కి నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరాలని ఒక ఆలోచన. దాంతో రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసింది. అటాక్ చేయటమే కాదు, ఈ రోజు కూడా దాదాపు 20% ఉక్రెయినియన్ భూభాగం రష్యా చేతిలో ఉంది. అయితే రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ అటాక్ చేసిన ఈ 3వ యానివర్సరీ సందర్భంగా ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఒక పిలుపిచ్చారు. ఒకవేళ కనుక ఉక్రెయిన్కి నాటోలో చోటిస్తే, ఉక్రెయిన్ని నాటోలో చేరే అవకాశం కల్పిస్తే కనుక నేను నా ప్రెసిడెంట్ పదవిని వదిలేసి వెళ్ళటానికి కూడా రెడీ, నేను వదిలేసి వెళ్తానని చెప్పి జెలెన్స్కీ చెప్పారు. అయితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఒక మాట అన్నారు, మేము ఉక్రెయిన్ని నాటోలోకి రానివ్వము అని. ఉక్రెయిన్ నాటోలో చోటు ఇవ్వని చెప్పి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా చెప్పేశారనమాట. ఈ టైంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నాటో అనేది అమెరికా లీడ్ చేస్తున్న ఒక కలెక్టివ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ అనమాట. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కూడా నాటో విషయంలో చాలా స్కెప్టికల్గా ఉన్నారు. అయితే ఉక్రెయిన్ మాత్రం నాటోలో చోటిచ్చే అవకాశమే లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్తున్నారు.